అయితే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక మన తానూరు మండలంలో ఈరోజు అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు గారు, మన మాజీ కేంద్ర మంత్రి వర్యులు అయినటువంటి వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే కొన్ని వందల మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గ్రామాల్లో గెలిపించుకోవాలనో, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో ఏ విధంగా పోటీ చేయాలనో, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులను ఎన్నుకోవాలనో, ఏ విధంగా ఎంపీటీసీకి పోటీ చేసే వ్యక్తి, జడ్పీటీసీకి పోటీ చేసే వ్యక్తి, సర్పంచ్కి పోటీ చేసే వ్యక్తిని ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ముందుకు తీసుకువచ్చి అతని ద్వారా పోటీ చేయించాలనో ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఒక్కరు కలిసిమెలిసి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు అక్కడ రాబోయే కాలంలో సర్పంచ్ కోసం పోటీ చేసే వ్యక్తులకు మన నుండి ఎన్నుకొని అతనికి గెలిపించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అక్కడ సూచించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మరో 5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ గవర్నమెంటే ఈ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరికైతే మండల, జిల్లా, అదేవిధంగా డివిజన్, గ్రామ స్థాయి అధ్యక్షులు కావాలనో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అక్కడ ఫామ్లు రింపి ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ నుండి మన బాసరలో కూడా అక్కడ ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు మీరు, కొన్ని వందల మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే స్థానిక ఎలక్షన్లో పోటీ చేసి గట్టిగా అక్కడ పోటీ పడి మరి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను బలోపేతం చేస్తామని అక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ వేణుగోపాలాచారి గారు, నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా విఠలరెడ్డి గారు ఇక్కడ ముగ్గురు కూడా మన ముదల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా చేసింది కాబట్టి బాసర చాలా వెనుకబడి ఉన్నది. ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో బడ్జెట్ తీసుకొచ్చి, ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేద్దామని అక్కడ సూచించడం జరిగింది. 5 అప్లికేషన్లు, తర్వాత బ్లాక్ 3 అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మరి సరిగా ఫోటోస్తో, ఆధార్ కార్డ్ నంబర్, తదితర నమూనాలతో అది ఫిల్అప్ చేసి ఇప్పుడు ఇవ్వడానికి వాళ్ళు పిలుస్తారు, పత్రికల కోసం పిలుస్తారు. ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పులున్నా, ఫోటోలు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా రేపటి వరకు కూడా, రేపు మధ్యాహ్నం వరకు కూడా తెచ్చిస్తే అది అక్కడ వారికి అందజేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదిక ఉన్న ప్రజలందరూ కూడా పొద్దు నుంచి కూడా తానూరు మండలంలో 2 మీటింగ్లు, మరి ఇప్పుడు చివరి మీటింగ్ వారు వచ్చిన వారందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న ప్రతి గ్రామం నుంచి వచ్చేసిన కార్యకర్తలందరికీ, పదాధికారులందరికీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే మనం ఎలక్షన్ అప్పుడు చెప్పారో అవి అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ జరుగుతున్నది. కానీ మనలో ఒక అపోహ, ఇప్పుడు 4 స్కీమ్స్ మనందరూ కూడా అందడం జరిగింది. ఉచిత బస్సు అనుకోండి, ఉచిత కరెంట్ అనుకోండి, రేషన్ బియ్యం అనుకోండి, మరి ఇవన్నీ కూడా అందరూ కూడా వచ్చినాయి. కూపన్ కార్డ్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేకుండా, కానీ ఇప్పుడు అందరికి అందుతున్నాయి. ఇంకా రాని వారికి కూడా కొద్ది రోజుల్లో తప్పకుండా అవి కూడా అందరు కూడా అందే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇంద్రమీన్ల గురించి మరి మన వారికి ఎవరు చెప్తే రికమెండేషన్ కాకుండా గ్రామంలో ఉన్న 5 గ్రామ కమిటీ సభ్యులు, ఇంద్రమ కమిటీ సభ్యులు వారే సెలెక్ట్ చేసి వారు మరి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. వారిలో కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రాలేదు. దానికి నిరుత్సాహపడకండి. తప్పకుండా ఇంకా 4-5 రోజుల్లో ప్రొసీడింగ్తో పాటు అపోజ్ చెందవద్దు. తప్పకుండా రాని వారికి ఇంకా 4-5 రోజుల్లో మనం ఏదైతే లిస్ట్ ఇచ్చామో అవి తప్పకుండా వస్తాయి. మరి ఒకవేళ ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఎంపీడీఓ, సెక్రటరీ
మన దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లిస్టుపై సంతకం చేయమని చెప్పి మనకు అడుగుతున్నారు. కానీ మీరు ఆ గ్రామంలో మనం ఇచ్చిన లిస్టు మొత్తం వస్తే వాళ్ళని అడిగినప్పుడు చేయండి. కానీ ఒకవేళ మనకి రాకుంటే వాళ్ళే వస్తే మీరు చేసే అవసరం లేదు. అదే మనకి రాకుండా వాళ్ళు వస్తే చేసే అవసరం లేదు. ఒకవేళ చేసే పరిస్థితి వస్తే దాంట్లో మరి ఎందరు ఎలిజిబుల్ ఉన్నారు, అర్హులు ఎందరు, నిజంగానే వారికి ఇల్లు లేదా, మరి గుడిసె ఉందా, టీన్ హౌస్ ఉందా విచారణ చేసి చేయండి. ఒకవేళ వారికి ఒక 3-4 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ 10 ఎకరాలకు ఉంటే చేసే అవసరం లేదు. స్టార్ ఇల్లు పెద్ద బిల్డింగ్ ఉంటే చేసే అవసరం లేదు. ఇది స్కీమ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ స్కీమ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పాలసీ మన ప్రభుత్వం ఫాలో అవుతుంది. దయచేసి మీరు గమనించండి. ఒకవేళ అటువంటి భూములలో కానీ ఇల్లులలో కనిపిస్తే మీరు ఆబ్జెక్షన్ రాయండి. మీరు ఇక్కడ తెలిపండి, నాకు తెలిపండి, పలానా మనిషికి 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉన్నది, లేని వారికి ఇవ్వలేదు కానీ ఉన్న వారికి ఇచ్చారు, నాకు ఆ లిస్ట్ ఇస్తే తప్పకుండా అది మేము ఎంక్వైరీ చేపించి క్యాన్సిల్ చేపిస్తాం. అందువల్ల ఇది గమనించి చేయాలని చెప్పి మేము అందరికీ ఫాలో చేస్తున్నాం. మరి సామాన్యంగా ఏంటంటే ఊళ్ళో మనం తీసేస్తే మనం దుష్మని అయిపోతారు, మన ఇంటికి కొట్లాడికి వస్తారు, మనం ఇది విడిపెట్టుకోవాలి కంఫర్ట్ అని అనుకోకండి. మీరు భయం ఉంటే ఆ లిస్టు మీరు ఒక్కరిద్దరు రాసి మాకు తెచ్చేయండి. నాకు కానీ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు కానీ మీరు తెచ్చేయండి. మెరుగుపరిచారి గారు ఉన్నారు, మనందరావు పటేల్ గారు ఉన్నారు, అందరూ తెచ్చేయండి. తప్పకుండా దాన్ని పరిశీలించి కలెక్టర్ గారి తీసుకుని క్యాన్సిల్ చేపిస్తాం. ఇక తప్పకుండా ఇది మరి కట్టిన వారు ఉంటే నెల వరకు ఛాన్స్ ఇచ్చారు, నెల వరకు కట్టకపోతే అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయ్యి ఇంకా ఎవరికి రాలేదో పేదవారు ఉన్నారో వారికి వస్తుందని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం. ఇక 2 విషయాలు ఇంకోటి ఏంటంటే, మనకు ముదల్ మండలంలో సాగునీటి పంట మరి ఉంది. వడ్లు కూడా చాలా పండిస్తారు, సన్నం పంటలు కూడా వేశారు. తప్పకుండా ఏదైతే 500 రూపాయలు బోనస్గా ఇస్తారో తప్పకుండా మనకు వచ్చింది, ఈసారి కూడా వస్తుంది. మరి ఇంకోటి ఇది దున్నలు కూడా ముదల్ మండలంలో పండించడం జరిగింది. దున్నల పైసలు కూడా రూపాయలు కూడా నిన్న నుంచి స్టార్ట్ అయింది. సూర్యపూలు కూడా కొద్దిగా చేస్తారు, వాటి కూడా తీసుకున్నారు. ఇంకా కొద్దిగా తీసుకునేది ఉందనుకుంటా, అది లేకుండా ఏ గ్రామం ఉందని చెప్పండి, అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి రైస్ భరోసా మీ అందరూ తెలిసే మీ సెల్ ఫోన్లలో మీ అకౌంట్లో మరి నిన్న వరకు ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు మరి ఆ రైతు భరోసా పడ్డది వచ్చింది కదా, మీ సెల్లో వచ్చింది కదా, వచ్చింది. మిగతాది ఏదైతే ఇంకా ఉందో అది ఇంకా 4-5 రోజులలో తప్పకుండా అందరూ కూడా వస్తాయని చెప్పి మనవి చేస్తూ, మరి ముఖ్యంగా మనం అందరం కలిసి ఉంటే రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ తప్పగా మనకు విజయావకాశం ఉన్నాయి. అందరూ కూడా దయచేసి యునానిమస్గా తర్వాత కాంపిటీషన్గా ఉండి అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే వ్యక్తికి గెలిపించాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాల గురించి మన జిల్లా అధ్యక్షులు మీకు వివరంగా చెప్పారు. ఇంద్రమ్మ విషయంలో విఠల్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి అంతేకాకుండా ఇక్కడ బాసర పుణ్యక్షేత్రం అందరికి పేరు వెనుకల్చారు. మీరు హైదరాబాద్ ఉంటారు, వినండి, మీకు కూడా భక్తి ఉంది. మీకు కూడా మన పక్కకే అధ్యక్షుడు ఉన్నారు. ఇక్కడ ఈవో లేరు, సూపరింటెండెంట్ లేడు, ఇన్ఛార్జ్ వ్యవస్థ నడుస్తుంది. మరి గత ప్రభుత్వంలో 50 కోట్లు ఇచ్చి చూద్దామని ఈ జిల్లా మంత్రి కూడా ఉండేప్పుడు ఆయన కూడా మా అక్కడి నుంచి మరక్కడ వచ్చిండు, నిద్రపోయింది. ఇప్పుడు ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మన ముగ్గురం కూడా గట్టిగా ఇస్తావా అంటే తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రం రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్ల ఇస్తున్నారు. ఈరోజు 3 గోశాలను కూడా ఏర్పాటు చేసి కోట్ల నిధులు ఇస్తున్నారు. ఎమ్మోవాడ రూపురేఖ మార్చి మొత్తం డిస్మెంటల్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. గతంలో వేణుగోపాల్ నేను చంద్రబాబు ఆయన ఇక్కడ అభివృద్ధి చేసింది తప్ప ఇక్కడ ఏం లేదు. నేను జాతర చేయడం రమేష్ తెలుసు,
లక్ష్మణ్ అన్న మాతో అప్పుడు ఉంటుండే కిషన్ మంచిగా విమానంలో ఉంటుండే కిషన్ అనుకోండి, వాళ్ళ అన్న ఇంకొక సుదర్శన్ అనుకోండి. అప్పుడు 10 ఎకరాల భూమి మనం కొన్నాం సార్. 10 ఎకరాలు 9 ఎకరాల భూమి ఎట్లా కొన్నామంటే అది ఒక్కకుంటే పైసలు వరమించి తర్వాత సుకుమార్ కలెక్టర్ ఉన్న తర్వాత పైసలు నాకు 100 లీటర్లు తీసుకొచ్చి ఇచ్చిండు. భూమి తీసుకున్న కోట్ల రూపాయల భూమి అయింది. దాని తర్వాత వేణుగోపాల్ గారు మేము ఉన్నప్పుడు అన్ని టెంపుల నుంచి ఇక్కడ గెస్ట్ హౌస్ పెట్టడం జరిగింది. మరి మొన్న ప్రభుత్వంలో పైన గెస్ట్ హౌస్ కట్టి అన్ని నీకైతున్నాయి. మీరు పోయి చూడండి. అంటే అమ్మవారి దగ్గర తిన్ను ఎవ్వరు బాగుపడలేదు, బాగుపడడు. ఎందరో ఈరోజు పిచ్చెక్కి చచ్చిపోయి అమ్మడము. నా స్వభావం ఏంటంటే శ్రీరాసం మా గవర్నర్ వస్తే, కృష్ణకాంత్ గారు వస్తే, రాజశేఖర్ రెడ్డి సార్ వస్తే, చంద్రబాబు నాయుడు సార్ వస్తే, బాబు టెంపుల్ పైసలు కట్టలేదు, జేబులకి పైసలు నేను కూడా వేస్తున్నాను. నీకోసం 5,000 టెంపుల్ ఖర్చు చేసింది. మోహన్ బాబు అసలు నీళ్ళు లేకుండా నేను క్షేమ ఇస్తా. నీకు ఇంత ఖర్చు అయింది. కృష్ణకాంత్ అసలు కూడా ఇచ్చిన. రాజశేఖర్ గారు నాకు 3,000 పైసలు ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకొని దాన్ని వేస్తుండే. చంద్రబాబు కూడా చెప్పిన సార్ మీకోసం ఇంత ఖర్చు వచ్చింది. మీరు వేణుగోపాల్ గారికి తెలుసు, నేను భయపడా. అతను పైసలు వేయాలనుకుంటే మనకు మంచి కాదని. అంటే ఎవరికి కూడా నేను భయపడే వ్యక్తిని కాను. ఖచ్చితంగా చేయాలా. నేను కూడా వచ్చినప్పుడు లక్ష్మణ్ కూడా తెలుసు. నేను వస్తే శాతం అయితే వెంటనే ఉండిలో పైసలు వేస్తాను. తెలుసండి ఆ రూమ్ కిరాయి కూడా వెంటనే మేము డబ్బులు ఇస్తాం, రిసిప్ట్ చూపిస్తాం. రమేష్ ఎవరిని వచ్చినా రిసిప్ట్ చూపండి. అంటే మనం ఒక ప్రామాణికంగా ఉండాలి. ఈరోజు మన జిల్లా మంత్రి ఉన్నప్పుడు అది చేస్తే మీకు ఎంత మంచి పేరు వస్తుండే నాకు కాదు. మరి ఇప్పుడు కూడా మనం కూడా తెస్తాం, అప్లికేషన్ ఇస్తాం. సంస్థం అంటే కాదు. ఖచ్చితంగా మీరు వెనుకాడగించండి. వాళ్ళ ముగ్గురు కూడా వెనుకపోతాయి. మీరు ఎక్కడ ఎక్కువ ఉంటారు హైదరాబాద్ లో. మీరు గతంలో కూడా చేసేది ఇట్లా రుచి మాట్లాడితే అది చేస్తే ఇస్తావా వస్తావా మీరు కూడా చెప్పి ఆ 50 కోట్లు మనం తెప్పించవలసిన బాధ్యత, ఇక్కడ ఉన్న సీట్లని ఫిల్ఫిల్ చేపించే బాధ్యత గతంలో ఏ మాత్రమే చంద్రబాబు నాయుడు ఆయనతో అభివృద్ధి జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కొంత అభివృద్ధి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఫ్యూచర్ అయినా మేము టెంపుల్ కు తీసుకొచ్చేస్తుంటే 3 సార్లు తెప్పించి 3 సార్లు ఉంటుంది తప్పించి మనం ఏదైనా చేయాలంటే కొంత ఆయన కూడా పని చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ స్కీమ్స్ పథకాలు నేను చెప్పాను. అమ్మవారు మన కాశ్మీర్లో చిన్న టెంపుల్ ఉంది. దేశంలో ఇది ఒకటే సరస్వతి టెంపుల్ ఉంది. మనకు దేవుడు క్షమించాడు. మనకు 2 సార్లు విఠలరెడ్డికి 2 సార్లు అవకాశం వచ్చింది. ఇప్పుడు మన అధికారం నుంచి అవకాశం వచ్చింది. మేము అధికారంలో 5 సంవత్సరాలు లేవు, జోక్యం చేశాడు. ఇప్పుడు కూడా మేము చేయకుంటే మాకు కూడా దేవుడు క్షమించాడు. ఇప్పటికి 18 అయిపోయింది. వట్టిగా మనం చుచ్చు మంత్రం అంటే నడది బిడ్డకు మాట ఎక్కిస్తున్నాం. మాకు ఇయ్యబడతాయని మనం గట్టిగా చెప్తే అవుతుంది. లేకపోతే మనకు కూడా ఇల్లు కూడా వేసుకుండా పడుతుంది. చూద్దాం బనాయించి ఆ 15 టీఆర్ఎస్ చూద్దాం బనాయించి ఇప్పుడు కూడా బనాయించి పోయిందని అంటారు. కాబట్టి మీరు వేదిక మీరు కూడా మహేష్ కుమార్ గారికి దగ్గర భాషలు చేసి మీరు కూడా మంచిగా ఉంటుంది. మరి అంతేకాకుండా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరైతే క్లీన్ ఇమేజ్ పిల్లగాళ్ళో వాళ్ళకి తీయండి. ఎవరో రేపు కేసులో ఎవరో భూమి కాంగ్రెస్ ఎవరో తప్పుడు పనులు చేసే అది పార్టీ మీద ప్రభావం పడుతుంది. అటువంటి వ్యక్తులు కాకుండా క్లీన్ ఇమేజ్ గెలిపించే విధంగా ఉంటే వారు ఒక 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండే ఆశ వారికి ఉంటుంది. ఈ పాత వాళ్ళకి ఏమైందంటే ఇచ్చుకో దండుకో కబ్జా చేసుకోవాలనే పరిస్థితిలో కొంతమంది తయారైంది. ఎందుకంటే వాళ్ళ మీద కరెక్ట్ గా కంట్రోల్ లేకుండా అట్లా అడగకుండా తయారైంది. ఇక్కడ కూడా మనం అందరం కలిసి చేస్తేనే పుణ్యక్షేత్రానికి పేరు వస్తుంది. ఇక్కడ చేయకపోతే ఏమైతుంది, వీళ్ళు కూడా అసమర్థంగా ఉంటారనే పరిస్థితికి మనం వస్తాం. కాబట్టి రాజకీయాలు నడుస్తూ ఉండేది. రాజకీయాల గురించి మీరు చెప్పారు, మేము చెప్పారు. నేను సరస్వతి టెంపుల్ గురించి చెప్తున్నా. నేను కూడా సిన్సియర్ గా గతంలో ఉన్నప్పుడు మనం వేణుగోపాల్ గారి సిన్సియర్ గా చంద్రబాబుతో గట్టిగా మాట్లాడే వాళ్ళ కాదా చెప్పులు మీరు అప్పుడు మీరు ముక్కుసరిగా మాట్లాడారు. భయపడేదా మీకు కూడా అంటుండే చేస్తే చేయకుండా అంటుంటుంది కదా. ఆయన రాజశేఖర రెడ్డి కూడా అంతే. నేను పేరు తీసి సంతకం పెట్టి చేసేస్తుండే. ఈయన వద్ద
మొండి కావాలి. ఆ ప్రకారం మనం మన కోసం అడుగుతలేదు, మనం బయట కాలం కాదు, ఏదన్నా కనుక్కోవడం కాదు. అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం. ఇప్పుడు అప్పుడు మనం భూమి ఇప్పించడం నష్టం. ఇప్పుడు చెప్పుకుంటూ ఉండేదాం, చెప్పుకుంటూ లేదా ఆడ ఇచ్చేట్లో ఏమన్నా అంటే నగదు పైసలు కాదు, గవర్నమెంట్ నగదు అడిగిస్తుంది. ఆ ఫైల్ రాయాలా, వచ్చేయాలా, అప్పటికలు రావాలా. అటువంటిప్పుడు మీ సెలవులు అడగండి, మీ అందరూ నేను డబ్బులు ఇచ్చి మన నెల తర్వాత తీసుకున్నాం డబ్బులు. అది ఎలా టెంపుల్కు శ్రీహరిలో కోట్ల ఆస్తి. అప్పుడు ఎట్లా తీసుకున్నాం ఎట్లా ఏం లేదు, లక్ష రూపాయలు ఎక్కడ ప్రకారం తీసుకున్నాం. ఇలా 10 కోట్లు కూడా దొరకదు. లక్షకు వాళ్ళందరూ పైసలు అదే తీసుకోవాలి. నేను ఇచ్చిన, నేను మళ్ళీ నాకు ఇచ్చిండు, నేను అడ్డిపెట్టి తీసుకోలేదు. నా దగ్గర సేఫ్ అయిపోయి ఆయన నాకు పెట్టుకోలేదు. ఇచ్చేవాడు కావాలి, మనకు పేరు ఉంటుంది. వేసుకోబోతే కాబట్టి నేను కోరేది దీనికి వచ్చాను సంతోషం. వాళ్ళ మాదిరిగా పాత వాళ్ళ మాదిరిగా ఉచిత విగ్రహం కూడా మార్చకుండా మాకు కూడా చెప్పడం, మేము కూడా పాత్రలో మీతో ఉంటాం. అట్లమయ్యే పాత్రలు మనం ఉంటే ఇది కూడా చుట్టూ జమైందని అంటారు. అది రానియకుండా గట్టిగా మనం ఉగ్రం సీఎం గారు ఎన్నికల ముందు పిలుస్తారు. ఫస్ట్ ఏజెండా భాష, సెకండ్ ఏజెండా వీళ్ళు సాధించుకుంటేగా. ఇవన్నీ మీరున్న పార్టీలో గతంలో మీరు హామీలు ఇచ్చిండు, ఇప్పుడు నెరవేర్చుకోండి. లేకుంటే మనం చరిత్ర మిగులుతామని మీరు అందరూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అయినంత మట్టుకు మంచి వాడికి వెళ్ళిపోవాలి. కేసీఆర్ వాడికి అనుకోండి, లేకుంటే అందరికి అనుకోండి. అటువంటి వాళ్ళకు కూడా మనం టికెట్స్ వాళ్ళ విభాగాన్ని టికెట్లు అడిగినప్పుడు కేసెస్ ఉన్నాయి, ఏ కేసెస్ ఉన్నాయి, పోలీస్ కేసెస్ ఉన్నాయి, అవన్నీ లిస్ట్ లో పెట్టి అటువంటి వాళ్ళని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీ ఎవరికి మేము ఖచ్చితంగా నిలబడతాం. మీకు చెప్పు ఐడియా ఉంది. మీకు నారాయణరావు పట్ల మాట ఇస్తే తప్పుడు అన్ని విధాలుగా మీతో మేము ఉంటాం. ఖచ్చితంగా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ప్రధానిగా చేద్దామని మీ అందరితో మనవి చేస్తూ, ఏదైనా మీరు తప్పు మాట్లాడితే మీరందరూ పెద్ద మనసుతో క్షమించాలని వేదిక ఉన్నారు కింద కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కోరుతూ గట్టిగా ఉండి గట్టిగా ఫైట్ చేద్దామని మీకు చెప్తూ జై జై. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా మేము మా ఎలక్షన్ ఎట్లా పనిచేస్తామో మీ అందరికి అట్లే పనిచేస్తామని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఓకే టీఆర్ఎస్ మిత్రులు మన విఠలరెడ్డి గారు ఉన్నారు, మేము అందరం టీఆర్ఎస్ ఉన్నాం, పటేల్ సాబ్ కాంగ్రెస్ ఉన్నాడు. మరి తెలుగుదేశం ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నాం. అప్పుడు విఠల్ సాబ్ కాంగ్రెస్, విఠల్ సాబ్ తాత గద్దన్న గారు ఉండి అప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వంశవృక్షం అయితే ఉండే. అప్పుడు బాగా దాదాపు 65 కోట్లు ఖర్చు పెట్టి గెస్ట్ హౌస్ అన్ని కూడా అక్కడ పిల్లలు అందరూ కట్టడం జరిగింది. హుడా నుంచి కూడా దేశం ఎక్కాలంటే 5 కోట్ల రూపాయలు హుడా నుంచి పెట్టి అక్కడ టౌన్లో టికెట్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టేసుకొని ఈవోగా ఉంచి కొంచెం మందిరానికి పూర్వభం తెచ్చే విధంగా ఉంది. ఇప్పుడు కూడా మా రమేష్ వచ్చినప్పుడు ఉంటారు, వేరే పని ఏమి ఉండదు. ఈవోవే అని చెప్పేసి ఇందాక నారాయణపల్లి గారు చెప్పినట్టు, విఠల్ గారు చెప్పినట్టు తప్పకుండా ఇవాళ నుండి 1 మంత్ పటేల్ సార్ ఆస్తి ఏకమైనా మీ ఆస్తి ఏకమైనా ఒక ఈవోగా ఇస్తాం. తర్వాత 40 కోట్ల రూపాయలలో సగమన తప్పకుండా తీసుకుందామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే తిరుపతికి కూడా మరి మొన్న గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఫంక్షన్ రావడం జరిగింది. ఒక ధర్మసత్రం కట్టాలని చెప్పి, బాసాల ధర్మసత్రం కట్టాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. లెటర్ వరకు గవర్నమెంట్ చూడని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. లెటర్ తొందరగా పంపిస్తాము. తర్వాత ఈ 1 మంత్ లోపలనే మాస్టర్ ప్లాన్ ఏదైతే మాస్టర్ ప్లాన్ పెండింగ్లో ఉన్నదో జగద్గురు శంకరాచార్య గారు కూడా మనకు అనుమతి ఇచ్చింది. లోపల గర్భగుడిలో ఆ 3 ఉంటే 3 వెలుపు చేసే దానికి కూడా అనుమతి ఇచ్చారు. దానికి మాస్టర్ ప్లాన్ అనుమతి కావాలి. తర్వాత డోనర్స్ టీం కూడా డోనర్స్ వస్తున్నారు. కానీ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా డోనర్స్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన పెట్టడం వల్ల
మాస్టర్ ప్లాన్ పెండింగ్ ఉన్నది. ఈ 1 month లోపల మేమందరం కలిసి ముగ్గురం కలిసి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయడం కాకుండా డోనర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. 40 కోట్ల రూపాయలు కావాలి, దాంట్లో సగమాన తప్పకుండా ఇప్పిస్తాం ముగ్గురం కలిసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పనులు కూడా మొదలు పెట్టాం. ఇది భాషల గురించి. 2, ఇప్పుడు అందరం కూడా మరి నేను విఠల్ రెడ్డి సాబు కారు బోరు కొడుతుందని చెప్పి కారు దిగి చేతి వచ్చాం అందరం. అంటే సాబు ఫస్ట్ నుంచి చేతి ఉండే సిఆరి ఓకే మాతో ఉన్నాడు, ఇక మమ్మల్ని కొట్టి ఆయన కూడా చేతి గుర్తుకొచ్చిండు. తనైతే గౌడ్ సాబ్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్. అంటే మెజార్టీ మీరందరూ కూడా చాలా మంది, ఎందుకంటే ముదోల్ తాలూకా కాంగ్రెస్ పుట్టినిల్లు సరిగ్గా గడ్డన కాక 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పునాది చేసిండు. తెలుగుదేశం వచ్చిన తర్వాత పటేల్ గారు ఎమ్మెల్యే, నేను ఎంపీ, టీఆర్ఎస్ వచ్చిన విఠల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, గడ్డన గారి మరి లెగసీ రావటం వల్ల వారు ఎమ్మెల్యే కావటము 2 సార్లు. ఈ విధంగా ఇక్కడ ముదోల్ తాలూకా ఉన్నది. మరి అనుకోకుండా మధ్యన ఇంకో పార్టీ దూరింది. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చింది, బీజేపీ రూపంలో. చుట్టూ మహారాష్ట్ర మనకు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా ఇతర నిర్మల మరి శ్రీహరి నాయకత్వం ఎంత ఉద్యమం చేసిందో మనది అంత ఉద్యమం లేదు. మేమే అదేది పౌల్టింగ్ బాటలు ఇచ్చుడు, టెంట్లో కూర్చోబెట్టుడు, మళ్ళీ 5 గంటలకు వచ్చి మేమే మన టీవీలో ఊహించకు మేము మళ్ళీ కంట్రోల్ చేసుడు. అంటే ఉద్యమ ప్రభావం ఇతర జిల్లాలో ఎంత ఉందో మన జిల్లా అంత లేకపోవడం. ఎందుకంటే టీఆర్ఎస్ క్యాండిడేట్గా మన రోడ్డుపై విఠల్ సాబ్ గెలవడం జరిగింది. ఏదైనప్పుడు అందరం కూడా ఒకటే స్ట్రీమ్లో వచ్చినాం. ఇప్పుడు ముగ్గురం ఒకటే స్ట్రీమ్లో వచ్చినాం కనుక తప్పకుండా ఇందాక సిఎం గారు చెప్పినట్టు అదేవిధంగా కార్యకర్తల ఇష్టం మేరకు ఫస్ట్ మమ్మల్ని ఒడ్డుకు పడేయండి, మిమ్మల్ని ఒడ్డుకు వాడేస్తామని చెప్పడం జరిగింది. కనుక మీరు చెప్పినట్టు మరి పార్టీ అధిష్టానంగా నిర్ణయించినట్టు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ, సర్పంచ్ల పార్టీ గుర్తు లేదు కానీ మన పార్టీ పరంగా మా పార్టీలో ఎవరు మనం నిల్చుంటే మేము తిరిగితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ పెడుతూ ఉంటాడు. కనుక సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ నిర్మల్ జిల్లా కూడా మన జిల్లా పరిషత్ మన కాంగ్రెస్ పార్టీ ఉండే విధంగా మేమందరం తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడ్డామో, టీఆర్ఎస్ కష్టపడ్డామో దానికన్నా రెట్టింపు కష్టం చేసి మేము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అందరం మరి మా గౌరవం కాపాడుకుంటాం, కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసి మీటింగ్లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సిడబ్ల్యూసి మీటింగ్ జరిగిన సందర్భంలో వారు సిడబ్ల్యూసి కమిటీ అంతా కలిసి దేశంలో పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి సంస్థాగతంగా ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలనే దాని మీద చర్చించి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక దిక్కు గుజరాత్లో, మరొక దిక్కు తెలంగాణలో పార్టీని బలంగా చేయడానికి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకో దిక్కు పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు వీరిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఒక దిక్కు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పార్టీని ఇంకో దిక్కు మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా బలంగా తీసుకపోతే ఈ రాష్ట్రంలో పార్టీ మరియు ప్రభుత్వం నడుస్తుందనే ఆలోచన మీద 2 కన్నులాగా వారు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పరచుకున్న సందర్భం ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా, మండల, బ్లాక్, రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవడం అనే దాంట్లో మరి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, బ్లాక్ శాఖ అధ్యక్షుల ఎన్నికలు చేసుకొని దాంట్లో గ్రామాల్లో పార్టీకి అంకిత భావంతో పనిచేసి 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఎవరైతే ఉన్నారో వారికి మొట్టమొదటి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులుగా, బ్లాక్ శాఖ అధ్యక్షులుగా కూడా గత 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎన్ని ఒడిదొడుకులకైనా ఎన్ని కేసులకైనా మరి వారు పార్టీతో ఉండి అనుభవించినటువంటి వారి బాధలను దృష్టిలో పెట్టుకొని కూడా మరి పార్టీ వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మీరు ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా, గ్రామ స్థాయి అధ్యక్షులుగా, మండల స్థాయి అధ్యక్షులుగా, బ్లాక్ స్థాయి అధ్యక్షులుగా అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకుంటారో మరి దీనికి అనుగుణంగా మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా మరి మీ అందరినీ కోరుతా ఉన్నాం. దీంట్లో ఇంకో ముఖ్య విషయం, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకి, అనగారిన వర్గాల వారికి అవకాశాలు వస్తుందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశంలో ఎన్నో మతాలతో, ఎన్నో కులాలతో సమ్మిళితమైనటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ దేశం ఒక సెక్యులర్ దేశం. ఈ దేశం ఎవరి సొత్తు కాదు, ఒక మతానికి సొత్తు కాదు, ఒక కులానికి సొత్తు కాదు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడికి ఈ దేశంలో హక్కు ఉంది. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఎక్కడైనా కానీ మీరు పోయే విధంగా మన చట్టాలు ఉన్నాయి, మన రాజ్యాంగం ఆ విధంగా ఉంది. మనకి ఏ రోజైతే స్వతంత్రం వచ్చిందో 1947లో మన స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఉండి ప్రాణత్యాగాలు చేసి జైలుకు వెళ్ళి మరి అటువంటి నాయకులు ఈ పార్టీ యొక్క పునాది. దాంట్లో నెహ్రూ కావచ్చు, పండిత్ మహాత్మా గాంధీ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, మరి లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, ఇటువంటి ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. వారంతా మన పార్టీ చేసిన కార్యక్రమాలు ప్రజలు తీసుకువెళ్ళి మరి స్థానికంగా మన కార్యక్రమం మనం చూపించుకొని కలుపుకుంటే చూపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన రైతులు చెప్పినట్లయితే మరి ఇళ్ళ మన ప్రభుత్వం చేసిన తర్వాత మరి ఎంతో కష్టపడి అధికంగా మన ప్రభుత్వం అధికారులు కష్టపడ్డారు. మరి కానీ ఏదో రూపాయలు అందరికీ అన్ని కూడా కలుపుకోలేదు, కలుపుకుని అన్ని చేస్తాం. గ్రామంలో అన్ని పెట్టిన తర్వాత ఎందుకంటే ప్రభుత్వం నుండి ఇంత పనులు చేసి ఒక ఇల్లు చేయాలంటే పబ్లిక్ అనుకుంటారు. దీని మీద మీరు పెద్దలు పార్టీకి గమనించి, ఎందుకంటే కమిటీ చేసిన తర్వాత కమిటీలో ఇవ్వాలి కదా. మరి కమిటీ రైతు ఒక అర్థంగా పన్నులు తెచ్చి ఆలోచించలేదు. ఆలోచన లేవు, ఖచ్చితంగా లేవు. మరి ఎంపీ ఎవరు లేదు, అలాగే మీకు ఇష్టం చేసి కష్టపడి అలాగే ఇది చాలా చెప్పాలంటే మనము అభివృద్ధి ప్రభుత్వం కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలంటే మనం సక్రమంగా నడుపుతాం. మీరు ఏమైతే ఓపెన్ చేసి అందరికీ వాళ్ళు దృష్టి తీసుకెళ్ళాలి. అలాగనే ఇక మీ అవకాశం పెద్దలకు ఇక్కడ వాళ్ళందరికీ ఒకటి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మా గుణం తాలూకాల ప్రస్తుతానికి నలుగురు ఎమ్మెల్యేలు దేవుళ్ళు అన్నగోపాలి అంటే మంచి వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మనం కొట్లాడాల్సింది బీజేపీ పైన వీళ్ళందరూ తప్పుకుంటే ఎవరు కూడా ఇక్కడ ఎంపీటీసీ ఎవరు ఓడిపోతున్నా దయచేసి మన కార్యకర్తలందరూ మా నాయకుడు మీ నాయకుడు అని మనం అనుకుంటే మనం ఎవరు వెళ్ళకపోతే రేపు వాళ్ళు కూడా వెళ్ళగలరు. అందరూ తప్పుకుంటుంది ఆ ఉండాల మనం ఉండాలంటేనే ఇక్కడ వచ్చిన వాళ్ళు మైతో తీసుకుని మాట్లాడుకుంటారు. దేవుడు మైతో అంటే మనం వ్యాధిస్తున్నారు. ఈరోజు ఇంద్రమేలు పెద్దలు చెప్పినట్టు మనం వ్యక్తిగతని మన అత్యగా పడిస్తారు. ఎందుకంటే ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ఇస్తలేరు, ఎవరు ఉన్న వాళ్ళకి ఏం తీసుకున్నారు. అది చాలా పొరపాటు జరుగుతున్నది. రోజుల ఆఫీసర్లు కూడా
వాళ్ళని ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు వస్తున్నది కాబట్టి లేని వాళ్ళకి ఇల్లు తప్పకుండా వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ అడ్డించుకోవాలి ఉంటే ఎక్కడికైనా అన్నం వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మన కార్యకర్తలను ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కడ వ్యక్తిగా మన వాళ్ళకి ప్రకటిస్తున్నారు, మరి ఎరువులు వ్యక్తిగా మన వాళ్ళకి ప్రకటిస్తున్నారు, నారాయణ ఇచ్చిన మన వాళ్ళకి ఇస్తున్నారు, మరి మనవాళ్ళకి ఇచ్చిన మన వాళ్ళకి ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నిత్యంగా వాళ్ళ మనవాళ్ళని దెబ్బతీసే విధంగా ఏ నాయకుడు మాట్లాడుతూ మన ప్రజలను తప్పుగా పట్టించే బాధ్యత మన లేదు. అందరికీ న్యాయం చేసే విధంగా అందుకుంటావా లేకపోతే మాట్లాడతాం వాళ్ళకి బాధ్యత ఆటలాడినప్పుడు ఆడుకునే ఉండలేదు. ఎందుకంటే అందరూ బాధపడుతున్నారు. ఒకటే మనం చెప్తున్నా, తప్పు చేసే వాళ్ళు ఉంటారు, కానీ అలా మీ అందరికీ మనం చేసి ఒకటే ఈ రోజు కార్యకర్తలు కూడా చిన్న చిన్న పొరపాట్లు మన ఇళ్ళలో కూడా ఉంటాయి. ఈ సమయాన్ని బహుమతి లేకుండా రాబోయే ఎలక్షన్ లో ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ గెలిపించే విధంగా మన అందరం బాధ్యత తీసుకొని అందరూ ఒకటిగా ఉండి మన ప్రభుత్వానికి మంచి పని చేసే విధంగా ఎక్కడైనా తిరిగినప్పుడు నాకు ఎక్కువ ఉంటాయి. ప్రతిసారి మనం చెప్తున్నాం 2 లక్షల రూపాయలు రాలేదు, 90% మంది కట్టినప్పుడు పైసల మంది కానప్పుడు ప్రచారం చేస్తున్నాం. 10 సంవత్సరాల లక్షల రూపాయలు ఇవ్వాలి, మొత్తం ఇయ్యలే. దాని గురించి మాట్లాడాలి కొన్ని ఉంటాయి. ఎందుకంటే రాని వాళ్ళు బాధపడాలని పెద్దలు చెప్తున్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, దానివల్ల 2 లక్షలు రాలేదు, తప్పకుండా రాకుండా చెప్తున్నారు. రైతు వాళ్ళతో కూడా అందరికీ పడుతున్నది, ఎవరు బాధపడకు. ప్రజలకు మనం అందరూ దగ్గర నుండి రాబోయే ఎలక్షన్ అందరూ సమయం ఎక్కువ అన్నా ఏదో తప్పుగా మాట్లాడే ప్రజలందరూ క్షమించండి. ఎందుకంటే ఈ సమయం చాలా ముఖ్యం కాబట్టి కార్యకర్తలంతా మనం గౌరవించి ఉండాలా. మన యొక్క నలుగురు యువతాలు ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, సహాయించేవారు మన కోసం ఇక్కడ కూర్చుంటున్నారు. మన పదవులు వాళ్ళందరూ కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ పేరున్న నిలబెట్టే విధంగా అందరూ బాధ్యత తీసుకోవాలని మరొకసారి అందరికీ నిలబెడుతూ మరొకసారి అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. ఇటువంటి కమిటీలు వేసుకోవడం ద్వారా మన పార్టీని బలోపేతం చేసుకోవడం, మనదే కాకుండా రాబోయే కాలంలో కూడా సంవత్సరాల ఎన్నికలు సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లు ఉన్నాయి. తప్పకుండా మన పార్టీని బలోపేతం చేసుకొని ఇక్కడ ఉన్న 11 ఎంపీటీసీలు కానీ మరి జెడ్పీటీసీ కానీ 32 సర్పంచులు కానీ గెలుచుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మనం గెలుస్తామని చెప్పి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలు నారాయణపల్లి కానీ విఠలరెడ్డి సాబ్ కానీ వారి సమన్వయంతోనే కార్యకర్తలందరూ కలిసిగా ఈరోజు కలిసికట్టుగా కార్యక్రమం పెట్టిందంటే చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని రూపొందించినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు. సార్ అదేవిధంగా పెద్దలు మన వేణుగోపాల్ అన్న గారు కూడా దానిలో ఉన్నారు. మరలే అయితే వారు ముగ్గురు ప్లస్ అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. వారందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు తప్పకుండా రాబోయే కాలంలో మన స్థానికంగా ఇక్కడ ఉన్న ముదోల్ కాన్స్టిట్యూన్సీలోనే మన కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు మనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఏదైతే పెన్షన్ కానీ, ఏదైతే మరి రైతు బీమా కానీ, ఏదైతే రైతు బంధు కానీ, ఏదైతే 100 యూనిట్ నుంచి 200 యూనిట్ కరెంట్ కానీ, మరి సన్న బియ్యం కానీ, 1,55,000 మరి ఏదైతే రేషన్ కార్డులు కానీ, ఇటువంటి అనేక రకాలైనటువంటి స్కీమ్లు మనం తీసుకోవడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు తీసుకుంటే మరి ఇక్కడ దగ్గర ఎవరైతే మెయిన్ కార్యకర్తలను పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఈరోజు మార్కెట్ కమిటీ ఆనందరాపల్లి కానీ, మరి కుబీర్ మార్కెట్ కమిటీ కళ్యాణ్ కానీ, మరి ఈరోజు అదేవిధంగా ఆత్మ చైర్మన్ ఇద్దరైనటువంటి వివేకానంద కానీ, మరి అదేవిధంగా నర్సారెడ్డి కానీ మన పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం అంటే చాలా గర్వకారణమని చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు మనం అందరం కలిసి కట్టు ఉన్నప్పుడు ఈ మండలంలోనే తప్పకుండా 11 ఎంపీటీసీలో ఒక జెడ్పీటీసీ గెలవడానికి మనందరి బాధ్యత అని చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది సరే ఇక్కడ బలంగా ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒకటి వార్నింగ్ ఇస్తున్నా. ఇక్కడ ఏదైతే మన వాళ్ళ గ్రూప్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాడుకుంటున్నారు. గ్రూపులు ఇటు ఏమీ లేవు, నారాయణరావు పటేల్ ఒకటే, విఠలరెడ్డి ఒకటే అని చెప్పి సభాముఖం చెప్పడం జరుగుతుంది. మనమందరం కలిసి కట్టి ఉన్నప్పుడే ఆ బీజేపీ వాళ్ళకు పారదలే అవకాశం ఉంటుంది. ఈ రోజు సార్ ఒకటి దయచేసి మీకు పెద్దలు చెప్పడం ఏంటంటే, మరి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు
ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు ఏదైతే 518 ఇల్లు ఇచ్చడం జరిగింది, దానిలో ఒకటి కానీ విటమిన్ సబ్ కానీ ఇద్దరు కలిసి ఇవ్వడం జరిగింది. దానిలో మనకు మరి మొదల్లో జరిగింది. ఆ ఇల్లు తర్వాత మనకు బస్సులు కావాలి, పట్టాలు కావాలి, ఎంపీటీ కావాలి, ఎంపీటీ కావాలి. ఎందుకంటే పద్ధతులు మనం లేకుంటే వాడు ఏ పరిస్థితులు మనకు తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రులు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అన్ని తెలుస్తున్నారు. రేపు సర్పంచ్ మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎదురుగా ఉంటుంది. చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకోసం మన గ్రామంలో మన సర్పంచ్ కావాలా, మన ఎంపీ కావాలా మండలంలో మాట్లాడడానికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉపరెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే నా గ్రామంలో మాట్లాడి ఇయ్యలే. ఎందుకంటే తప్పు ఆయన కార్యక్రమం కలిగిస్తాడు అంటే చెప్తున్నాను. ప్రభుత్వం పెట్టాలంటే అట్లా ఉండలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాడు కాబట్టి మన దాంట్లో గుర్తు పెట్టుకోండి. మన ఎమ్మెల్యే లేదు. ఇప్పుడు మీకు కష్టం ఉన్నాయి. దానికి సర్పంచ్ మనకు చాలా బెనిఫిట్ వస్తుంది, మండల పరిషత్ చాలా బెనిఫిట్ వస్తుంది. ఈ గుర్తు పెట్టుకుని కావాలంటే ఏం కావాలి మనకు, మనకి ఎక్కడ కావాలి. ఇప్పుడు అవన్నీ మర్చిపోవాలా. నారాయణపేట వాళ్ళు అమ్మాయి కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కావాలి. మన నాయకులు ఉన్నారు, అప్పుడే మనం కష్టాలు. ఇప్పుడు అనేస్తున్నాయి మనము మరి ఓన్లు మనం ఓన్లు ఎప్పుడు అందరికీ కాదు, కానీ మనోళ్ళు కావాలా. అప్పుడే మన బలపడదు. అప్పుడు మనం అన్నప్పుడే ఈ నాయకులు అప్పుడు. కాబట్టి దయచేసి మీకు చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు దర్శనం ఇచ్చేట్టుగా ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలా ఉన్నారో మనం చూసి చేయాలి. తప్పనిసరిగా ఎప్పుడు కావాలా, బయట ఎప్పుడు కావాలా. ఎంపీ కూడా మరి ఇప్పుడు వినాయక మండల పరిషత్ దాచుగా నాయకులు రామోజీ మధ్యలో కూడా మీరు దయచేసి చూడాలి. పార్టీ గట్టిగా పనిచేసుకోండి. ముందటి నాయకుడికి కాకుండా మనం బయట తీసుకోండి. మనం పనిచేద్దాం. అప్పటిదాకా మనం లేకుండా గెలిపి కాదు, రక్తం జరుగుతుంది. దయచేసి మీరందరూ మనం ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నో చెప్పి ఎన్నో నేర్పిస్తున్నారు. ఇప్పుడు అయినే సంవత్సరాలు మనం చాలా నేర్పించాయి. అన్ని నేర్పించుకోవాలి చెప్తున్నారు. కాబట్టి మనం ఒకటే ఏకీకరణ ఉంది. మనం సత్యం చేసుకుంటే ఏమవుతుంది. ఎవరైనా పార్టీకి పోయినా ఎంత పెద్ద ఎవరున్నా పైగా ఎవరు ఇవ్వరు, తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మన నియోజకవర్గంలో మనం ఎవరి మీద ఏ అనుకోకుండా అందరూ కష్టపడగా ఉండి మనం మన ఈ ప్రభుత్వం ఏర్పడిస్తున్నారు. నారాయణ పటేల్ గారు, మాజీ కేంద్ర మంత్రి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు వేణుగోపాల్ గారి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు విష్ణురెడ్డి గారు, మరి ఎవరు లేని సందర్భంలో తన బృందంపై కాంగ్రెస్ జెండాను మూసినటువంటి తమ్ముడు ఆనందరావు పటేల్ గారు అందరూ కూడా ఒకే వేదిక మీద ఉంది. మాకు గ్రూపులు లేవు, మేము కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటాం. పార్టీ నిర్మాణాన్ని మాకు ప్రధానమని చెప్పి సందేశం ఇవ్వడానికి ఇక్కడ వచ్చిన వీరికి మీరు సపోర్ట్లతో మరి అభివృద్ధి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఆలోచనతో మొన్న 3 మంత్రి పదవులు రాష్ట్రంలో ఇస్తే ఏ విషయంలో ఒకసారి ఆలోచన చేయాలా. ఒక బీసీకి, ఒక ఎస్సీలో ఒక మాలకు, ఎస్సీలో ఇంకొక మాదిగ ఉపకులానికి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర శాసనసభ జరిగే క్రమంలో మరి ట్రైబల్కు, లంబాడాకు, ఎస్టీకి ఉప సభాపతిని నియామకానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అక్కడ అట్లా ఉంటే మరి ఇక్కడ గురించి కూడా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పదవుల పంపిణీ కూడా చూస్తే ఆనందరావు పటేల్ మరి జరగబెట్టిన కాంగ్రెస్ పార్టీ బీసీ మీద, ఆ తర్వాత మరి కళ్యాణ్ కుబీర్లో ఒక ఎస్సీ మీద ఉపకులం మాదిగా మరి ఆత్మ కమిటీ చైర్మన్ చూసినట్లయితే ఒకటి ఓసీకి రెడ్డి ఇస్తే మరొకటి విలేజ్ కు బీసీకి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా బీసీ ముందు కాపుకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా సామాజిక వర్గ సమతుల్యాన్ని మెయింటైన్ చేస్తూ సామాజిక న్యాయాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు పార్టీ నిర్మాణంలో కూడా గ్రామ కమిటీకి ఒక 5 అప్లికేషన్లు తగ్గకుండా ప్రజెంట్ పదవికి ఈ రోజు దరఖాస్తులు ఇవ్వాలి. ఈ 30 గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల నుండి ప్రతి గ్రామం నుండి 5 అప్లికేషన్లు తగ్గకుండా ప్రజెంట్ అప్లికేషన్లు ఇవ్వాలా. మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా
5 అప్లికేషన్లకు తగ్గకుండా అప్లికేషన్లు ఇవ్వాలా. బ్లాక్ కాంగ్రెస్ కమిటీకి కూడా మరి ఈ మండలము, లోకేశ్వర మండలం, ఇంకా కొంత ప్రాంతం అంతా కలిపి 3 అప్లికేషన్లు తగ్గకుండా బ్లాక్ కాంగ్రెస్ ప్రజలు కూడా ఇవ్వాలా. ఈ గ్రామం నుంచి కానీ మండలం నుంచి కానీ బ్లాక్ కానీ మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఒక ఎస్సీ ఉండాలా, ఒక ఎస్టీ ఉండాలా, ఒక బీసీ ఉండాలా, ఒక మైనారిటీ ఉండాలా, ఒక ఓసీ ఉండాలా. ఒకరినే కాదు, ఇక్కడ కూడా ఉండొచ్చు. దాని ఒకరి ఖచ్చితంగా వర్గాల నుంచి ఉండాలా. 5 అప్లికేషన్ ఖచ్చితంగా ఉండాలా. ఇంట్రెస్ట్ ఉంది, ఉత్సాహం ఉంది. నేను పనిచేసినప్పుడు గ్రామంలో 10 మంది ముందుకు వచ్చిన సంతోషమే, మండలంలో ఎక్కువ మంది ముందుకు వచ్చిన సంతోషమే. కానీ తప్పకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీరు మనం చేస్తా ఉన్నారు. ఇతరులది పాత నిర్మాణం ఈ సమస్య ఇప్పుడు సమావేశం అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ గౌడ్ గారు మన పార్టీ అధికారులు మాట్లాడారు. సమర్థానికి చంద్రశేఖర్ గౌడ్ గారు ఇక్కడ ధరలు కూర్చుంటారు. మండల కమిటీకి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీకి ఎవరైతే దరఖాస్తులు ఇస్తారో దయచేసి అందరూ వెళ్ళి వరుసగా వారికి దరఖాస్తులు ఇచ్చేయాలా. గ్రామ కమిటీలకు ఎవరు ఇచ్చేందుకు వాళ్ళందరూ కూడా మన మండల పార్టీ అధ్యక్షులకు ఇలా దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ ఇక ఇందులో కమిటీల నుంచి మన వాళ్ళు ఇందులో కమిటీలకు ఎంత ప్రాముఖ్యతతో ఇక్కడ మాటలు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కొట్టేవాళ్ళు ఇచ్చినప్పటికీ ఆయా విషయంలోనైనా మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి ఇందులో కమిటీ సభ్యుల సంతకాలు ఉంటేనే మా దృష్టికి చెల్లుబాటు విషయాన్ని అందరి గౌరవాన్ని ఇందులో కమిటీ సభ్యులకు రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న విషయాన్ని సందర్భంగా ఉన్నాం. రేపు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. సోదరులు మాట్లాడినట్టు ఎంపీటీసీని గెలుచుకునే విషయాలు తెలుసుకోవాలా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ తక్కువ కార్యక్రమాలు చేస్తారు. గత పాలకులు రాష్ట్రంలో పరిపాలన ఏ పాలకులు పెట్టే కూడా బాగోలేదు. అందరికంటే కూడా ఎక్కువ విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. లక్షలాది కోట్ల రూపాయలతో అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేసి మరి అభివృద్ధి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం మరి వచ్చే
తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా